ప్రజల అవసరాన్ని ఆశను ఆసనగా చేసుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే రకరకాలుగా మోసాలు చేయగా ఇప్పుడు కొత్తగా మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఫౌండేషన్ పేరుతో ఏకంగా 4,000 మందికి కుచ్చుటోపి పెట్టారు. 514 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో ఈ మోసానికి తెరలేపారు. ఫౌండేషన్ లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ అమాయకుల్లో ఆశలు రేకెత్తించి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. పెట్టుబడులు పెట్టిన వారికి అధిక వడ్డీతో పాటు ప్లాట్లు కూడా ఇస్తామని ధన్వంతరి ఫౌండేషన్ నిర్వాహకులు కమలాకర్ శర్మతో పాటు మిగిలిన వారు మభ్యపెట్టారు. ఇలా దాదాపు 4,000 మంది దగ్గర సుమారు 540 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించినట్లు సమాచారం. ఇందులో మోసపోయిన బాధితులందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం గమనార్హం. అయితే పెట్టుబడులకు వడ్డీలు ఇవ్వట్లేదు, అలా అని ప్లాట్ల మాట కూడా ఎత్తకపోవటంతో బాధితులకు అనుమానాలు తలెత్తాయి. దీంతో బాధితులంతా సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిసిఎస్ డీసీపీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ కమలాకర్ శర్మను అరెస్టు చేసి ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద ఉన్న ఆస్తులను సిసిఎస్ కు అటాచ్ చేసినట్టు తెలిపారు. అలాగే సీజ్ చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు డిపాజిట్లు చేసిన డబ్బులు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.